పరిశుద్ధుడైనటువంటి దేవుని మాటలను మనము గ్రహించి వాటిని ఆచరించినట్లయితే బ్రతుకుతాం. వాటిని ఆచరించినట్లయితే బ్రతుకుతాం. మాటను దగ్గర పెట్టుకోగలిగితే 6 గంటలలో నువ్వు జాగ్రత్తగా తింటావు, నువ్వు జీవించి ఉంటావు ఎక్కువ కాలం. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ రీతిగా నువ్వు జీవించడానికి మార్గము సూచించేటువంటిది పరిశుద్ధ గ్రంథం. మార్గము సూచించేవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు సమృద్ధిమయపడతాం. ఇది మతము కాదు. నువ్వు ఎంత కాలం ఈ లోకంలో జీవించి ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచిపోక తప్పదు. దేవుని స్తోత్రం చెబుదాం. ఎప్పటికైనా కానీ 70, 80, 90, 100, 110, 150 ఎప్పటికైనా సరే ఇది విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. ఒక్క 70, 80, 100 సంవత్సరాలకే నువ్వు ఎంత ఆశపడితే ఎంతో కాలము జీవించాల్సినటువంటి ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం నీకు ప్రధానమైనటువంటి విషయం. అక్కడికి వెళ్ళాలంటే ప్రభు అయిన క్రీస్తు మాత్రమే మార్గం. చెప్పబడితే మేము పడతాం. క్రీస్తు ప్రభు వారు ఒక్కరేనండి మార్గం. అందుకే ఆయన ధైర్యంగా చెబుతూ ఉంటాడండి, ధైర్యంగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. బిడ్డలారా, వాక్యముని విందాం, వాక్యమును దాచిపెట్టుకుందాం, వాక్యమును భద్రపరుచుకుందాం. మరలా దేవుని ఉచితమైన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో వర్తమానం వేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఒక మనిషి మనసు మార్చాలి అంటే, ఒక మనిషి నడవడిక మార్చాలి అంటే మనిషి సరిపోడు, మనిషి సరిపోడు. మార్చాలి అంటే ఎవరు మార్చాలి? ఆయనే మార్చాలి. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం అటండి ఇది. ఎవరందరికీ? ఇప్పుడు ఎవరందరికీ? ప్రజలందరికీ. ఆడ మగ తేడా లేదండి, కులాల తేడా లేదండి, పేటలలో తేడా లేదండి. మా పేట మీ పేట, మా ఫ్లాటు మీ ఫ్లాటు, మా రూము మీ రూము, మా గది మీ గది, మా రోడ్డు మీ రోడ్డు, ఇలాంటి విభేదాలు లేవండి. మీ కాకినాడ మా కాకినాడ, మీరు తమిళియన్స్ మేము ఆంధ్రయన్స్, మీరు తెలంగాణ మాది ఆంధ్ర, ఇలాంటి విభేదాలు కూడా లేవు సుమండి. ఎవరైనా కానీ లోకంలో ఉన్నవారంటూ ఎవరైనా ఉంటే వారందరికీ సంతోషకరమైనటువంటి సువర్తమానము తీసుకుని వచ్చింది దూత. దేవుని స్తోత్రం చెబుదాం. అందరికీ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సరే, మంచిది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఇది మొదటి ప్రశ్న. ఏమండి, బైబిల్లోనే రాసింది కదండి, నశించిన దానిని, చెప్పండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకములకు వచ్చాను. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకములకు ఎందుకు వచ్చారో వచ్చిన తర్వాత తెలిసింది. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన ఎందుకు వచ్చారో సూచించబడింది. కానీ రాకముందే ఎందుకు రావాలో సూచించబడింది. చెప్పండి, దీన్ని వివరిస్తాం. ఎందుకు రావాలి ఈ లోకానికి, అసలు అవసరం ఏంటి? దీంట్లో ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాటను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరికి పుట్టారు? త్వరగా చెప్పాలి మీరు. చెప్పండి, ఎవరికి పుట్టారు? చెప్పండి, ఎవరికి పుట్టారండి? మరియమ్మకు పుట్టారు. మంచిది. మరి యేసుక్రీస్తు ప్రభువుల తండ్రి ఎవరు? యేసేపు. ఎవరండి? యేసేపు. మీ అందరూ వందనాలు. ఎవరండి? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువుల తండ్రి ఎవరు? అంటే మరియమ్మకు యోసేపుకు పుట్టినటువంటి వాడా యేసుక్రీస్తు ప్రభువుల వారు? మీరు నాలుగు మార్చారండి. మరియమ్మ భర్త ఎవరంటేనేమో యేసేపు అంటున్నారు అండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు తల్లి ఎవరంటేనేమో మరియమ్మ అంటున్నారు. తండ్రి ఎవరంటేనేమో యోసేపు అంటున్నారు. మరి యోసేపు మరియమ్మకు పుట్టినవాడా యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటే కాదంటున్నారు రండి. మరి మీ అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ము కొరును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఎవరి కుమారుడు? చెప్పండి, చెప్పండి, ఎవరి కుమారుడు? చెప్పండి. దేవుని కుమారుడు. యోసేపు కుమారుడని ఈ లోకంలో పిలిపించుకున్నాడే కానీ ఆయన దేవుని కుమారుడు. ఇంకొక మాట సూటిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మొత్తం ఈ కాలాన్ని మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు అందరూ మారిపోవాలని చెప్పేసి నేను సువార్తను ప్రకటించడానికి ఈ ప్రాంతానికి నేను రాలేదు. ఒక్కరు, కనీసం ఒక్కరు ఎక్కడైనా ఉండి, మారుమూలలో ఎక్కడో ఉండి, గదులలో
నా జీవితం ధన్యమండి. అందుకోసమే నేను ఈ ప్రాంతానికి వచ్చాను. చట్టం తన పని తాను చేసుకుని పోయినా పోకపోయినా దేవుని మాట మాత్రము కార్యం చేసుకుంటూనే వెళుతుంది. చెప్పండి నాకు వెళ్దాం. ఆయనే చెప్పేస్తున్నాడు. సరే మంచిదే. ఆదిలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఆకాశమునందు సముద్రము మీద జలములలో ఉన్నటువంటి జీవరాశుల మీద సమస్త సృష్టి మీద అధికారమును నరుడుకు ఇచ్చాడు. సమస్త జీవరాశులు సముద్రంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, జంతువులు, పశువులు, పక్షాదులు వీటన్నిటి మీద అధికారం ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఎవరికి ఇచ్చాడు? నరుడికి ఇచ్చాడు. నరుడికి ఎవరి మీద అధికారం ఉంది? లోక సంబంధమైన వారి మీద, లోక సంబంధమైన వాటి మీద అధికారం ఎవరికి? నరుడికి ఉంది. ఒకవేళ అంటే ఒక పురుషునికి స్త్రీకి సంతానముగా క్రీస్తు జన్మించి ఉన్నట్లయితే ఆ క్రీస్తు లోక సంబంధిగా ఉన్న వారు అవుతారు. లోక సంబంధిగా ఉన్న వారి మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఎప్పుడు ఎవరికి ఉంటుంది? మళ్ళా నరుడికే ఉంటుంది. కనుక నరుడు ఎవడండి నా మీద అధికారం చెలాయించడానికి? అలా అవకాశం లేదు. కనుకనే పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని కుమారుడు అనబడటానికి, దేవుని శక్తిని కలిగి ఉండటానికి, నరుడు కాకుండా నరుడు అనిపించుకోవడానికి పురుషుడు బీజము, స్త్రీ క్షేత్రం. అంటే విత్తనం వేసేవాడు పురుషుడు, ఆ విత్తనాన్ని ఫలింప చేయవలసినటువంటిది స్త్రీ. అంటే ఒక పొలంలో ఏ విత్తనాలు వేస్తే ఆ పంటే పండుతుంది. అలాగనే ఒక కుటుంబానికి సంబంధించి ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకమైన తరువాత తను ఏ విత్తనాన్ని అయితే విత్తుతాడో ఆ విత్తనమే ఈ లోకంలో ఉద్భవించాలి, కానీ మరొక విత్తనం పుట్టడానికి వీలు లేదు. అయితే స్త్రీ క్షేత్రము కనుక, పురుషుడి బీజము కనుక లోక సంబంధిగా ఉండకుండా ఉండేందుకు దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక క్రొత్త రూపంలో తన ద్వారా మరియ గర్భంలో ప్రవేశింపచేసి ఈ లోకంలోనికి విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం ఇద్దాం. ఈయన ప్రభువైన, చెప్పండి, ప్రభువైన క్రీస్తు. చెప్పండి, దీన్ని పెడదామా? ప్రభువైన క్రీస్తు. అందుకొరకు పుట్టవలసి వచ్చింది. బెత్లెహేములో సందడి, ఇంకెక్కడ సందడి? పశువుల పాకలో సందడి, ఇంకెక్కడ సందడి? బైబిల్ చదవరండి వీళ్ళు. బైబిల్ చదవరా? ఈ పాట బెత్లెహేములో సందడా, పశువుల పాకలో సందడా. ఆమె తన తొలిచూరు కుమారుని కానీ పత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేకపోతే పశువుల తప్పులు పరుండి పెట్టుకోవడానికి నానా యాత్ర పడుతుంటే అర్థం ఉండదుటండి. మనకి అర్థం ఉండదుటండి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆ పశువుల తొట్టులో పరుండబెట్టేటప్పుడు మరియమ్మ పడిన యాత్ర ఎంతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అది పండగండి. నిండు గర్భవతి, నిండు చోళాలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఎవరు చోటీ లేదటండి. బెత్లెహేములో పండగ. ఎవరు సేవ ఆడదండి, ఎవరి పద్ధతి ఆడదండి, ఎవరి విశ్వాసం ఆడదండి, ఎవరి నమ్మకం ఆడదండి. ఎవరు నమ్మకం ఆడదు, ఎవరు విశ్వాసం ఆడదు. ఎవరంటే ఏసైని ఎన్ని ముక్కలు చేసేసి పంచుకుంటా, ఎవరు దేవుడు ఆయనకేనండి. అన్ని దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. చెప్పండి, నేను ఒక్కటే. ఆ ఒక్క విశ్వాసంలోనికి రావాల్సిందే. కానీ ప్రతి ఒక్కడు నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది, ఆ విశ్వాసం ఆడదని మొక్కలు చేసుకోవడానికి వీలే లేదు. అందరూ కూడా ఒకే విశ్వాసంలోనికి వచ్చి తీరాలి. అదే నీకు రక్షణ. యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టిన దగ్గర నుండి మొదలుపెట్టి చంపడానికే ప్రయత్నాలు సాగుతుంటే పశువుల సందడి. ఏమండి గారు వందనాలు. పశువుల పాకలో సందడి. రక్షకుడు నీ కొరకు ఉదయించాడని నువ్వు నమ్మగలిగితే నీ మనసులో కలగాలి సందడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎప్పటి పడితే అప్పుడు ఆ సందర్భానుసారంగా మన హృదయాలను మార్చుకుంటే మనము రక్షణ ధన్యతను పొందుకోలేము. అంటే అవకాశం వచ్చినప్పుడు అవకాశం వచ్చినట్లుగా నువ్వు మారిపోతూ ఉంటావా దేవుని విషయంలో?
ఒక స్థిరమైనటువంటి నిర్ణయం దేవుని ఎడల నువ్వు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నశించిన దానిని వెతకి రక్షించాలి. నశించిపోవడం అంటే ఏంటి? అసలు ఎందుకు పనికి రాకుండా పోవడం? ఎందుకు? పాడైపోతే బాగు చేసుకుంటాం, చెడిపోతే కడుక్కుంటాం, నాశనం అయిపోతే పారలో. జక్కయ్య నశించిపోయాడా? కొంచెం ఆలోచించండి. జక్కయ్య నశించిపోయాడా? నశించిపోయాడండి. బంగారం నాకు చెట్టు కూడా ఎక్కాడు. అంటే బలం ఉన్నవాడు చెట్టు ఎక్కుతాడా, బలహీనుడు చెట్టు ఎక్కుతాడు? చెప్పండి చెప్పండి. రోగం ఉన్నవాడు, లేవలేనోడు, నడవలేనోడు, మొత్తం పనికిరానోడు చెట్లు ఎక్కుతాడా? లేకుంటే బలం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు చెట్లు ఎక్కుతాడా? చెప్పండి అయ్యారు. ఏమండి, ఎవరు ఎక్కుతారు? అంటే జక్కకి బాగా ఉన్నారు, బలం ఉంది కదండి. చెట్టు ఎక్కాడంటే బలం ఉందా? చెప్పండి. చెట్టు ఎక్కాడంటే బలం ఉందా లేదా? మరి అలా ఉన్న వాడికి నాశనం అయిపోవడం ఏంటండి? మరి ఎత్తుకున్నారు, మరి ఎక్కడ రక్షించడం అంత అవసరం ఏంటి? నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి చేయాల్సిన నంబర్ ఎంత ఉన్నారు? మీరు పైకి తీసినటువంటి చేతులు ఎవరివి? ఈ చెయ్యి ఎవరిది? చెప్పండి చెప్పండి. మీది కదండి. ఈ చెయ్యి ఎవరిది? నాది అంటున్నాం. మంచిదే. ఇది నా చెయ్యి. చెప్పండి. ఇది చెప్పండి. ఇది నా కాలు, ఇది నా తల. గమనిస్తుంది. ఇది నా తల, ఇది నా కన్ను, ఇది నా ముక్కు, ఇది నా నోరు. అంటే లోపల ఎవడో ఉండి అంటున్నాడు. ఏమని తెలుసా? ఇది నా 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 అంటున్నాడు ఎవడో. నీకు అర్థమైతే దేవుని స్తోత్రం చెబుదా. లోపల ఎవడున్నాడు? లోపల ఎవడో ఉన్నాడు. వాడు అంటున్నాడు ఏమని? ఇది నా, ఇది చెయ్యి. ఇప్పుడు నేను ఏమన్నా? ఇది చెయ్యి, ఇది చెప్పండి. ఇది చెయ్యి, ఇది కాలు, ఇది తల, ఇది మెడ, ఇది చెప్పాలి. ఆహా, ఇది నా చెయ్యి, ఇది నా కాలు, ఇది నా కన్ను, నా ముక్కు, నా చెవి అంటున్నావంటే అక్కడ ఎవడో ఉండి ఇది నాది 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 అంటున్నాడని అర్థం. మీరు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, ఏమైంది అనగానే ఏమండి నా చేతికి దెబ్బ తగిలిందంటారా? లేకుంటే వెళ్ళిపోయి ఏమండి చేతికి దెబ్బ తగిలిందంటారా? చెప్పండి. ఎవరి చేతికి? నా 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 అంటున్నారంటే ఈ పనికిరాని శరీరంలో ఎవడో ఒకడు ఉన్నాడు. వాడిది చెయ్యి, వాడిది కాలు, వాడిది తల. వాడెవడంటే దేవుడు పెట్టినటువంటి ఆత్మయే వాడు. ఆ ఆత్మ హెచ్చిపోతుంది కనుక చెక్కని చూసి అంటున్నాడు, ఏ చెక్కయ్య నువ్వు బాగానే ఉన్నావా? చెట్లు ఎక్కుతావు నువ్వు, నీ శరీరానికి ఏం పోయింది? నువ్వు ఎంతున్నా కానీ చెట్లు బలబల ఎక్కేస్తున్నావు. కానీ నాశనం అయిపోయేవాడు, నశించిపోయేవాడు నీ లోపల ఒకడు ఉన్నాడు. వాడు నాశనం అయిపోతున్నాడు. దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని చెప్పాడట. తమ్ముడు నేను భయపడతాం. తప్పట్లు కూడా నేను భయపడతా. ప్రేమ చేపట్టాల లోపల ఉన్న వాడిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు. అంతేగాని 4 మాటలు చెప్పేసి ఇచ్చేటువంటి చిన్నలు పెట్టుకోవడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు రాలేదు. నశించు ఆత్మలను రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అయితే మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు రావడానికి ముందు ఎందుకు రావాలి? ఆయన ఎక్కడే ఉండి మారిపోండి, ఆత్మలన్నీ కూడా మారిపోండి అని అంటే అన్ని మారిపోతాయి. కానీ అలా చెయ్యకుండా యేసుక్రీస్తు ప్రభువుల వారే ఎందుకు రావాల్సి వచ్చింది? రాత్రి కాలంలో తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి ప్రియ బిడ్డ, నీ అంతరంగంలో తెరచి దేవుడికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన 85వ అధ్యాయము 10వ మాట. కృపా సత్యములు కలిసి కొనినవి. కృపా సత్యములు కలుసుకొనినవి. కృప అనేది, సత్యం అనేది కలిసినట. ఒక విషయాన్ని తెలుసుకుని వెళ్ళాలి మీరు. ఆ విషయాన్ని భద్రపరచుకోగలిగితే నాకు శ్రమ తప్పుతుందండి. నాకు శ్రమ తప్పుతుంది, మీకు కదండి. నాకు శ్రమ తప్పుతుంది. దానికోసమే ప్రయాసం. ముందుకు వెళదాం. కృపా సత్యములు చెప్పండి. కృపా సత్యములు కలుసుకొనినవి. ఈ కృపా సత్యములు కలుసుకోవడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెబుదామా? అది తెలుసుకుని ఇంటికి వెళదాం. ఇప్పుడు దాని గురించి వివరణకు వెళదాం. కృప అంటే ఏమిటి? కొత్త నిబంధన గ్రంథంలో రచించిన దానికి వెలకి రక్షించడానికని, పాపుల కొరకు ప్రాణం ఇవ్వడానికని, కలువరిలో మన కొరకు రక్తాన్ని చిందించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారని అనబడింది. కానీ పాత నిబంధన గ్రంథంలో కృపా సత్యములు కలుసుకోవడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నారని కోరహు కుమారులకు దర్శనం
కలిగింది. ఇప్పుడు కృపా సత్యములు కలుసుకోవాలి. అసలు అంటే ఏంటో తెలియాలి. అవి కలుస్తాయా లేదో తెలుసుకోవాలి. దాన్ని బట్టి కలిసినాయా లేదో కూడా చూడాలి. అలా చూసిన తర్వాత మనం వెళ్ళకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం. నెంబర్ 1, కృప అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమంటారంటే మెర్సీ. కృప అంటే దయ, కనికరము, ప్రేమ. ప్రేమ అంటే ఈ రోజుల్లో ప్రేమ కాదండి. ఈ రోజుల్లో ప్రేమ కాదు. హలో, ఈరోజు ప్రేమ లేదండి. ప్రేమ ఎప్పుడో చిన్నప్పుడు అన్నాను, 2 అక్షరాల ప్రేమ. ఎన్ని అక్షరాలు అటండి చెప్పండి? విన్నామండి, నేను విన్నాను. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ. ఎన్ని క్షణాల ప్రేమ అంటున్నది? 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల. ఎవడు చెప్పిందా 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ అని చెప్పేసి? ఆడెవడో రాస్తే అవి పడుతుంది, అవి కూడా పడుతుందా? మరి శాశ్వతమైనది ప్రేమ. దేవుని కదా, ఆ ప్రేమ ఉన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారిలో మాత్రమే. ఇప్పుడు ఏముంటుంది? ఎంతటి ఘోర పాపినైనా సరే క్షమించి విడిచిపెట్టు అంటుంది. ఏంటిది? చెప్పండి, ఏంటిది? చెప్పండి, ఏంటిది? కృప. సత్యం ఏమంటుందో తెలుసండి? అబ్బాయి, నేను సత్యం అంటే అర్థం ఏంటంటే ఏదైతే చెప్పానో అదే చేస్తాను, కానీ ఏ మాత్రం దీనిలో మార్పు అనేది లేదు అంటుంది సత్యం. సత్యం ఏమంటుంది అర్థం చేసుకోవాలా? ధర్మశాస్త్రము ప్రకారం. దేని ప్రకారం? చెప్పాలి మీరందరూ. ధర్మశాస్త్రం ప్రకారము తప్పు ఎవరైనా చేస్తే, పాపము ఎవరైనా చేస్తే, పాపము చేసిన వాడు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. చెప్పండి, తప్పు చేసిన వాడు, పాపం చేసిన వాడు తప్పకుండా ఏం చేయాలి? శిక్ష అనుభవించాల్సిందే, వారికి శిక్ష వేయాల్సిందే అంటుంది. ఎవరు? కృప ఏమంటుంది? చెప్పండి, కృప ఏమంటుంది? అబ్బాయి, ఎంతటి ఘోర పాపం చేసినప్పటికీ కూడా, ఎంతటి ఘోరమైన తప్పు చేసినా కూడా క్షమించి విడిచిపెట్టు అంటుంది కృప. ఇప్పుడు ఈ 2 దగ్గరకు వచ్చినాయి. మధ్యలో పాపం చేసిన వాడు ఉన్నాడు అనుకుందాం. మధ్యలో చెప్పండి, మధ్యలో పాపం చేసిన వాడు ఉన్నాడు. అటువైపు సత్యం ఉంది, ఇటువైపు కృప ఉంది. అది లాగుతుంది అటు నుంచి. అయ్యా, ఇదిగో ఎంత ఘోర పాపం చేసినా సరే క్షమించి విడిచిపెట్టయ్యా అంటుంది కృప. సత్యం ఏమంటే కుదరదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే శిక్ష వేయాల్సింది అంటుంది. వేసి తీరాలి అంటే అది సత్యం. ఇప్పుడు చెప్పండి, ఈ 2 కలుస్తాయా? సత్యము, కృప కలుస్తాయా? ఎందుకు కలవు? రెండింటి ఉద్దేశాలు భిన్నంగా ఉన్నాయి ఒకదానికొకటి. ఒకటేమో క్షమించి విడిచిపెట్టినట్టుంది, కుదరదేమని సరే వేయాల్సిందే అంటుంది. ఉదాహరణకి నీకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తా, వినాలి కొంచెం. అబ్రహాము కాలంలో మనం చూస్తే, అంటే లోతు కాలంలో మనం చూస్తే, అక్కడ సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతం ఉంది ఒకటి. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసి బహు పాపంలో ఉన్నారు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పాపం చేసావు కాబట్టి ఏమేయాలి? చెప్పండి, ఏమేయాలి? శిక్ష వేయాలి అని సత్యము బయలుదేరింది. శిక్ష వేయడానికి సొదొమ గొమొర్రా పట్టణానికి శిక్ష వేయాల్సిందే. ఎందుకంటే అది పాపం చేసింది కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారము శిక్ష వేయాల్సిందే. వేస్తున్నానని అన్నప్పుడు అగ్నిగంధకాలలో కాల్చేయమన్నాడు దేవుడు. నీ పని నువ్వు చేసేసుకో, సత్యాన్ని వెనుక నువ్వు మళ్ళీ మాట తప్పడానికి వీల్లేదు, నీ పని నువ్వు చేసేసుకోమని చెప్పేసి అన్నాడు. సత్యము కార్యం నెరవేర్చడానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. నీకు అర్థం కావటం చాలా వివరంగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మరి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సత్యం కార్యం చేయడానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఈ ప్రక్కనే ఇంకొకడు ఉన్నారు. ఎవరు? చెప్పండి. ఇదేంటుంది? అయ్యా, ఎంతటి ఘోరమైనటువంటి పాపం చేసి ఉన్నప్పటికీ అందరినీ నాశనం చేసేస్తారా? ఒక్కళ్ళని కూడా కాపాడేటువంటి ఉద్దేశం లేదా? ఒక్కరిని కూడా రక్షించినటువంటి స్థితి మాకు లేదా? రక్షించండి అని వినాలి. కృప అబ్రహాము ద్వారా దేవుని దగ్గరకు విజ్ఞాపన పంపించింది. దేవుని స్తోత్రం చెబుదామా? అబ్రహాము ద్వారా విజ్ఞాపన పంపించింది కృప. ఎల్లంటుంది, అయ్యా ఊరిని నాశనం చేసేస్తానంటున్నారు కదా అయ్యా, కొంతమందినన్నా కొంతమందిగా పాపం చేసింది, కొంతమందిగా దాంట్లో కొంతమంది పాపం చేయని వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారుగా. మరి ఆమె కూడా నాశనం చేసేస్తావంటయ్యా. మరి అటొద్దు, ఎంతటి ఘోరపాయమైనా చెప్పండి, క్షమించి మరి వదిలిపెట్టాయా అంటుంది. అబ్రహాము ద్వారా విజ్ఞాపన వెళ్ళింది. దేవుడు అంటున్నాడు, సత్యం అంటది, కుదరదు. ఎట్లా కుదురుద్ది? తప్పు చేసిన వాడిని చేయాలి, శిక్ష వేయాల్సిందే అంటుంది. కృప ఏమంటుంది? కుదరదు, తప్పు చేసిన వాడిని
రక్షించాల్సింది అంటుంది. వీలు కాల. ధర్మశాస్త్ర బలం పెరిగిపోతుంది, సత్యం యొక్క బలం పెరిగిపోతుంది. కుదరదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి కనుక ఆపద రానే వచ్చింది. ఆపద వచ్చేసింది. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసినాయి. సొదొమ గొమొర్రా పట్టణము నాశనం అయిపోయింది. సత్యము తన పనిది చేసుకుని వెళ్ళిపోయింది. కృప మౌనంగా ఉండిపోయింది. ఏం చేయలేక వెళ్ళి అడుగుతుంది కృపా దేవుణ్ణి, అయ్యా నన్ను ఎందుకు పంపించావు అక్కడికి? ఒక్కళ్ళని కూడా కాపాడుకోలేకపోయానే. సత్యము తన పరితను నెరవేర్చుకుంది, అందరినీ నాశనం చేసేసింది, తన పరితను నెరవేర్చుకుంది. కృపగా నేను వెళ్ళిపోయి ఏమి చేయలేకపోయాను. ఏమైనా మార్గం లేదా? ఏమైనా మార్గం ఉందా లేదా? ఏమైనా మార్గం ఉందా లేదంటే సత్యం అంటుంది, ఇదిగో కృప, ఒక మార్గం ఉంది. దేవుని స్తోత్రం చెబుదామా? నువ్వు పని నెరవేర్చాలంటే, నీ కృప నెరవేరాలి అంటే, నీ ఉద్దేశం నెరవేరాలంటే ఒక చిన్న అవకాశం ఉంటుంది. అది ఏమిటంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏమిటంటే, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఒక్కడు నీతిమంతుడు ఉంటే, చెప్పండి ఎంతమంది? చెప్పండి ఎంతమంది? ఒక్కడు నీతిమంతుడు ఉంటే వాడు ఆ నీతి చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటే అతను తనకు తానుగా వీళ్ళందరి కోసం నేనే వచ్చి బలి అవుతాను అని అనగలిగితే అతనిని తీసుకుంటా, అతనికి శిక్ష వేస్తా, వీళ్ళందరినీ వదిలిపెడతా. నీకేమైనా అవకాశం ఉంటే ఉన్న వాళ్ళందరిలో వెతుక్కుని ఒక్క నీతిమంతుడిని పట్టుకురా, తెచ్చుకో, నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నానని సత్యం. చెప్పలేదు ఏమైనా పెడతాం. కృప మొర పెట్టుకుంటుంది దేవుని దగ్గర. అంతేనా? ఆ అవకాశం నేనేగా ఇచ్చింది. చెప్పండి ఎవరిచ్చారు ఆ అవకాశం? చెప్పండి ఎవరిచ్చారు? ధర్మశాస్త్రాన్ని దేవుడేగా ఇచ్చింది. నేనే ఇచ్చా. ఆ అవకాశం నాకు తెలుసు, ఆ అవకాశం ఉందని కూడా నాకు తెలుసు. అని దేవుడు లోకమును వెతికి చూడగా ఇక వెతకడం మొదలు పెట్టాడు దేవుడు. ఇదిగో ఎవడన్నా ఒక్కడ నీతి అమ్మాయి ఎంటున్నారా? ఎండినవాడు చేయత్తలా. దేవుడు లోకమును చూడగా లోకమును చూస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకోసం? ఎవడన్నా ఒక నీతిమంతుడు ఉంటే వీళ్ళందరూ రక్షించబడతారు కదని. లోకంలో చూడగా లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడి దగ్గర ఎంత మహిమను పొందలేకపోతూ ఉన్నారు. రా నేను చెప్తా, పో, జ్వరం పో, దగ్గు పో అని కేకలేసేవాడు ఎప్పుడన్నా కానీ నీతిమంతుడు అయి ఉంటే ఈ శిక్ష మనకు ఉండదండి. దేవుని స్తోత్రం చెబుదాం. మనకు ఉండదండి. అతను అడ్డపెద్దాం, అతను అభ్యర్థిద్దామండి, మనందరం రక్షించబడదాం. కానీ నీతిమంతుడు ఒక్కడే, పరిశుద్ధుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారు. గట్టిగా చప్పట్లు మనం పడతామండి, గట్టిగా చప్పట్లు కొట్టి మనం పడతాం. ఆ మనిషి ఒక మనిషితో మాట్లాడటానికి నానా రకాలుగా పాటలు పడి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడే, అలాంటిది ఒక ఆత్మను రక్షించడానికి ఒక ప్రణాళిక వేసుకుని లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు అర్థమయ్యేటట్టు మాట్లాడతారండి. అర్థం కాకుండా మాట్లాడుతుందా? చెప్పండి చెప్పండి. అర్థం కాకుండా మాట్లాడుతున్నా, అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నా? నువ్వు మాట్లాడే మాటలు పెద్ద మాటలకి అర్థం తెలుసా నీకు? నేను 14 రకాలుగా మాట్లాడతానండి. ఒకళ్ళు రెండు ఇచ్చారమ్మ కమా 14 రకాలు. నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. చెప్తున్నారండి దాని భాష. అయ్యారు వందనాలు అయ్యారు. ఆ భావానికి నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు, పక్కన వాడికి అర్థం కాదు. నాకు 14 రకాలు మాట్లాడతానండి. కమాన్ తెలుగు వాళ్ళకి దగ్గరలో ఉండే టెక్కలు మాట్లాడతా. కమాన్ పిలిస్తే నేను తమిళనాడు వెళ్తే తమిళనాడుకు సంబంధించిన మాట్లాడతా. ఇంగ్లీష్ వేస్తున్నాను. ఎవరికి అర్థం కాదు, దానికి అర్థం ఉంటేగా చెప్పాలి. ఇక్కడ కనుక నల్లది కూడా చెప్తున్నానండి, నేను తెలుగు భాష నాకు వచ్చండి, ఇంగ్లీష్ రాదనుకోండి, హిందీ రాదనుకోండి, లేకపోతే తమిళం రాదండి, మలయాళం రాదు, మరాఠీ రాదు, ఒరిస్సా రాదనుకోండి, ఇక్కడ నిలబడిన నేను మలయాళంలో మాట్లాడగలిగితే, తమిళంలో మాట్లాడగలిగితే, హిందీలో మాట్లాడగలిగితే, ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే, అది అన్ని భాషల్లో మాట్లాడటం అనేది మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి. దేవుని మహిమ కలుగును గాక. అదండి అలా మాట్లాడాలి. అక్కడ అలా కనుక కాకపోతే అలా మాట్లాడిన వాడు అర్థం చెప్పడానికి పక్కన ఉండాలి. అందుకే ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పక్కన ఉంటే దెన్ గాడ్ ఎంటర్డ్ యువర్ హార్ట్ అనగానే ఈ పక్కన ఒక ఆయన ఉండేసి ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు. పుట్టినటువంటి ప్రతి సంతతి కూడా మనుష్యుడే. అందుకని
మనుష్య కుమారుడు కావాల్సి వచ్చింది. చెప్పండి దీని మీద పెడతాం. నరుడు కుమారుడు కాదని కావాల్సి వచ్చింది, మనుష్య కుమారుడుగా రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఉన్నదంతా మనుషుడే కాబట్టి. అతడు నీతిమంతుడై ఉన్నాడు. మరి ఎవరున్నారు? ఎవరు లేరే లోకంలో అన్నప్పుడు, అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నారు వినండి. ఒకరు బయటకు వచ్చి అంటున్నారు, అయ్యా నన్ను పంపించు లోకానికి. చెప్పండి, దేవుని స్తోత్రం చెబుదాం. చెప్పండి, ఏమంటున్నారండి? ఒక ఆయన వచ్చి అక్కడ ఉండండి, నన్ను పంపించయ్యా లోకానికి. ఎలా పంపిస్తావు? నాకు మనిషి రూపాన్ని ఇచ్చి పంపించు అక్కడికి. నేను వెళతా, పరిశుద్ధుడిగా ఉంటా, నీతిని బట్టి నన్ను నేను పరిశుద్ధ పరచుకుంటా, నీతిమంతుడిగానే జీవిస్తా, పరిశుద్ధమైన రక్తమును నా అంతటా నేనుగానే నా పాపలైనటువంటి ప్రజల కొరకు ధారపోసి నీ పని నెరవేర్చి తిరిగి మరలా ఇక్కడికి వస్తా, నన్ను పంపించమని అడిగాడట. దేవుని స్తోత్రం చెబుదాం. అడిగింది ఎవరో ఏంటో కనుక్కొని చెప్పనండి. తేలిక చెప్పేస్తారు మీరు, యేసుక్రీస్తు వారు చెప్పేస్తారు మీరు తేలిక కదండి. ఎవరో తెలుసండి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ మాట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకున్నది. ఆది యందు ఏముంది చెప్పండి? చెప్పండి, ఆది యందు ఏముంది? వాక్యం అంటే అర్థం ఏంటి? వాక్యము అనగా వాక్కు యొక్క రూపము అనర్థం. వాక్కు అనగా మన భావాలను, మన ఉద్దేశాలను బయట పెట్టడానికి మన శరీరం లోపల నుండి బయటకు వచ్చేటువంటి శబ్దమే వాక్కు. వాక్కుతోనే ఏదైనా జరగాలి. ఏదైనా పని జరగాలంటే ఏం రావాలి? బయటికి చెప్పండి, ఏం రావాలి? కొట్టరు మీరు ఎందుకు కొడతారు? సైకిల్ చేస్తే సృష్టి జరగల.